హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజును ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. రండి, దేవుని సన్నిధిలో ఆయన వాక్యంతో ఈరోజు మన దినచర్యను ప్రారంభిద్దాం. దినమంతా దీవించబడదాం. ప్రతిరోజు ఎంతో ఆశతో మీరందరూ వింటున్న దేవుని వాక్యం మీ హృదయాల్లో క్రియ జరిగిస్తుందని, దీవించబడుతున్నామని, బలపడుతున్నారని తెలియజేస్తున్నారు. అందరు బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నారు. దూరదేశంలో ఉన్న మీకు కూడా ఇది దీవెనకరంగా ఉంది. సమయమైనా మీకు మీరు కూడా శ్రద్ధగా కంటిన్యూస్గా ఆలకిస్తున్నారు. అందరు బట్టి విశ్వాసంతో మేము కూడా ఈ ప్రోగ్రామ్స్ రాకడ వరకు ఉండాలని కంటిన్యూ చేస్తున్నాం. మా కొరకు ప్రార్థించండి. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. రోజు నీ ప్రశస్తమైన మాటలతో మా దినచర్య ప్రారంభించుకుంటూ ఏ రోజుకు ఆ రోజు నాతో దేవుడు ఏం మాట్లాడతాడోనని ఆశతో కనిపెట్టి నీ మాటలు విని ఆ మాటల ప్రకారంగా జీవితాలు దిద్దుకుని నీకు ఇష్టలుగా నీ నామాన్ని మహింపరిచేవారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయు. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. క్రిస్మస్ అని మాట ఎక్కడ చూసినా సందడే సందడి కదండి. సందడి సందడి చేద్దాం. యేసు ప్రభు మనకి ఎంత గొప్ప మేలు చేశాడో, ఎంత గొప్ప విమోచన కార్యాన్ని చేశాడు. ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడండి? ఎందుకు వచ్చాడు? మనము పుడుతున్నాం, చేస్తున్నాం. ఎంతోమంది పుడుతున్నారు, చేస్తున్నారు. కానీ యేసు ప్రభు జననానికి, ఆయన మరణానికి, ఆయన పునరుద్ధానానికి, ఆయన రెండవ రాకడికి మూలం మనమే. ఆయన ఆకారంలో, ఆయన స్వరూపంలో చేసుకున్న మనల్ని రక్షించడానికి, ఆదరించడానికి, విమోచించడానికి, ఆయన రాజ్య వారసులుగా చేసుకోవడానికి ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఒకసారి మీ బైబిల్ తీయండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను, వినండి. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని కుమారుడు అని పిలువబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడు అంటే, మనల్ని విమోచించడానికి, మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేసుకోవడానికి అన్న విషయం అలా ఉంచి అపవాది క్రియలను లయపరచడానికి. మొదటి నుండి వాడు పాపం చేస్తున్నాడు, మనుషుల్ని పాపానికి నడిపిస్తున్నాడు. ఏదైనా తోటలో ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేయుటకు ఆదామవలను ప్రేరేపించిన అపవాది అప్పటి నుండి సర్వలోకమును మోసపుచ్చడానికి రకరకాలుగా తంత్రాలతో మనుషుల్ని తన యొక్క ఒడిలో వేసుకుంటున్నాడు. ఎంత గొప్ప భక్తుడైనా కూడా అపవాది చేత శోధించబడినప్పుడు లొంగిపోవటం, పడిపోవటం చూసినప్పుడు భయమేస్తుందండి. నిజమే, మనం భయంతో, వణుకుతో మన రక్షణ కొనసాగించుకోవాలి. అపవాది అబ్రహాము వంటి విశ్వాసపితరుడు భయపడటానికి, అబద్ధమాడటానికి కారకుడయ్యాడు. బలవంతుడైన సంసోను శరీరేచ్ఛలకు లోబడేటట్టు అపవాది శోధించింది. భక్తి కలిగిన, విశ్వాసముతో ఉన్న దావీదు, దేవునికి ఇష్టానుసారంగా నడవాలనుకునే ఆశ కలిగిన దావీదును పక్కదారి పట్టించి శరీరిచ్చలకు లోనై పాపములకు బలవేటట్టుగా శోధించాడు. సొలొమోను వంటి జ్ఞాని తన వృద్ధాప్యంలో అన్య దేవతల వైపు తిరగటం, అతని భార్యలో అతని మనసును తిప్పివేయటం అనేది చూసినప్పుడు ఇవన్నీ సాతాను యొక్క తంత్రాలు. అహంకారం ద్వారా, గర్వం ద్వారా, ధనాశ ద్వారా, శరీరాశ ద్వారా, జీవపు డంబము ద్వారా మనుషుల్ని మోసగిస్తూనే ఉన్నాడండి. శరీరేచ్ఛలకు అనేకులు గురైపోతున్నారు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఎవరిని ఎలా పడగొట్టాలో యవ్వనస్తుడైన సంసోను
శరీరేచ్ఛలకు గురయ్యాడు. వివాహమై వివాహితుడిగా దేవుని భక్తుడిగా ఉన్న దావీదు శరీరేచ్ఛలకు గురయ్యాడు. వృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా, వృద్ధాప్యంలో కూడా సొలొమోను దేవుడు వద్దన్న పనిచేసి అనేక మంది స్త్రీలను ఉంచుకొని తన మనసును దేవుని వైపు నుండి మళ్ళించుకునేటట్టుగా అపవాది ప్రేరేపించాడు. అందుకని మనం ఏ వయసులో ఉన్నా, ఎంత భక్తి కలిగిన వారిని అనుకున్నా, ఇంతవరకు నేను నిక్కచ్చుకున్నానని అహంకారానికి చోటిస్తే అపవాది క్రియలకు గురైపోతాం. భక్తులను మోసగించడానికి, దేవుడు కోరుకున్న వారిని, ఏరుకున్న వారిని పాడు చేయడానికి ఈ రోజు కూడా అపవాది ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు నామములో సాతాను శక్తుల మీద మనకు జయం ఉంది. అసలు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిందే అపవాది క్రియలను లయపరచడానికి, నాశనం చేయడానికి. లయపరచడం అంటే వాటిని నాశనం చేయటానికి. చూడండి, మనం బాంబులు పేలకుండా ఉండడానికి దానికి ఒక చిన్న అది దాన్ని కనెక్షన్ తీసేస్తే ఏమవుతుంది? అది వెంటనే అది పేలదిగా, అన్నీ అలాగున్న పేలదు. దేవుడు అలాగే, అపవాది ఇంకా ఉన్నాడు కానీ వాడు ఏం చేయలేడు మనల్ని. అందుకే మనం భయపడకూడదు అపవాదికి భయపడకండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీ నుండి పారిపోతుంది ప్రభు చెప్పాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడో ఆ అపవాదికి పిచ్చి పట్టేసింది పాపం. హేరోదులో చూస్తే హేరోదుతో ఉన్న వారందరూ కలవరపడిపోయారంట. ఏంటి, ఒక చిన్న బాలుడిగా పుట్టిన క్రీస్తుని చూసినప్పుడే వాళ్ళు కంగారు పడిపోయి, కలవరపడిపోయి, ఆ ఉగ్రషంలో ఎంత మంది పిల్లల్ని చంపించేశాడు హేరోదు. అవునండి, మనుషుల్ని కోపానికి, ద్వేషానికి, శరీరేచ్ఛలకు, ధనాశకి, దేవునికి అయిష్టమైన కార్యాలు చేయడానికి అపవాది ప్రేరేపిస్తూ ఉన్నాడు. వాడి ఉచ్చులో పడి, వాడి చిక్కుల్లో పడి, వాడి ఎరలో పడి అనేకులు ఈ రోజున కుమిలిపోతూ ఉన్నారండి. వాడు గాలం వేసి మనుషులను పట్టి తన వలలో కూర్చుకొని గంతులేస్తున్నాడు. హబక్కూ గ్రంథంలో ఎంతో మందిని ఎర వేశాడు. ఏదో అల్పకాల సంతోషం అనే ఎర, ఏదో వచ్చేస్తుందని అపోహ. ఈ అంచె దినాల్లో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనుకున్నాం? ఏదో కాసేపు భక్తి ఆచారాలు వెంబడించడానికేనా? మనల్ని ఎవరికలా దీవించి స్వస్థపరిచి వెళ్ళిపోవడానికా? కాదు, సాతాను తల చితకగొట్టడానికి ఆయన వచ్చున్నాడు. శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ క్రింద చితక దొక్కిస్తానన్న మాట కూడా మనకు దేవుడు వాగ్దానంగా ఇచ్చున్నాడు. ఈరోజు కూడా యూ కెన్ క్లైమ్ ద ప్రామిస్. అపవాది తంత్రాలను, అపవాది క్రియలను లయపరచడానికి ఏంటంటే, అపవాది తంత్రములు మనం ఎరిగిన వారివి కాదు, ఎరగని వారివి కాదు అన్నాడు ఆ పరిశుద్ధుడైన పౌలు. వాడు తంత్రగాడు, అదే సమయంలో వాడి క్రియలు మనల్ని మభ్యపెట్టి సాతాను సంబంధమైన కార్యాలకు బానిసలైపోతున్న ఎంతో మంది జనాన్ని మనం చూస్తున్నాం. అపవాది అనేకుల్ని తన వలలో వేసుకొని గంతులేస్తున్నాడు, తన మందలో కలుపుకొని నాశనానికి నడిపిస్తున్నాడు. యేసు ప్రభు సాతాను డివైజెస్ అన్నిటినీ ఇనాక్టివ్ చేయటానికి, అపవాది తలంపులను చెదరవదల చేయటానికి, అపవాది ఆలోచనలను చెదరగొట్టడానికి, ఒక్కడు నశించకూడదన్న ప్రభు బద్ధకములలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించడానికి వచ్చేవాడండి. సమాజ మందిరంలో ఒకరోజు ప్రభు బోధిస్తున్నప్పుడు నడుమొగ్గిపోయిన స్త్రీ అక్కడికి వచ్చింది. ఆమె చేతులంచగానే, ప్రభు చేతులంచగానే చక్కగా నిలబడి దేవుడిని స్తుతించింది. ఇదిగో 18 సంవత్సరాలు ఈమె అపవాది చేత బంధించబడింది. ఈమె అబ్రహాము కుమార్తె, ఒక విశ్వాస కుటుంబంలో నుంచి వచ్చిన విశ్వాసి, అబ్రహాము కుమార్తె. కానీ సాతాను బంధకముల్లో 18 సంవత్సరాల నుంచి కట్టబడింది కనుక తిన్నగా నిలబడలేకపోయింది. అవునండి, ఎంతో మంది రోజున జక్కయ్య యూదుడై ఉండి సొక్కరిగా రోమన్స్ దగ్గర జీతానికి, డబ్బుకి, హెబ్రేయుల దగ్గర పన్నులు వసూలు చేస్తూ, సోటజనం దగ్గర వసూలు చేస్తూ వాళ్ళకి అమ్ముడు పోయాడు. సాతానుకు, డబ్బుకు బానిసైపోయిన వాడిని
ప్రభు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరెవరి దగ్గర ఏమేమి అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 అద్దెలు ఇచ్చేస్తాను అని తన మనస్సును, తన ఇంటిని శుద్ధి చేసుకున్నాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే అని ప్రభు చెప్పాడు. చూడండి, మీరు దేవుని బిడ్డలన్న సంగతి మీకు తెలుసా? మిమ్మల్ని మీరే దూషించుకుంటున్నారు, మీరు మీ ఇంటి వారిని దూషిస్తున్నారు, మీరు ఎప్పుడు చూసినా కించపరుచుకుంటున్నారు. నాకేం లేదు, నాకెవరు ఉన్నారు, నేనేం చేయగలను. మనం దేవుని బిడ్డలమండి, మనం దేవుని బిడ్డలం. మన ప్రభు మన ద్వారా గొప్ప కార్యాలు చేయిస్తాడు. నువ్వు చేయలేవు, నువ్వు బతకలేవు, నువ్వు నా కొరకే పనిచేయగలవు అని నీలో గుసగుసలాడే అపవాదికి లొంగుతావా? లోకాన్ని జయించిన, పాపాన్ని జయించిన, ప్రాణమిచ్చినంతగా ప్రేమించిన ప్రభు పిలుపుకు లోబడతావా? అవును, ఈ రోజున చాలామంది సాతాను బంధకాలలో ఉన్నారు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడని అడిగితే అపవాది క్రియలను లయపరుచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయ. ఎక్కడ యేసయ్య ఉన్నాడో అక్కడ వంకరతనాలన్నీ సరవుతాయి. ఎక్కడ యేసు ప్రభు ఉన్నాడో అక్కడ రోగములన్నీ స్వస్థత పొందుతారు, రోగులందరూ స్వస్థ పొందుతారు. ఎక్కడ ప్రభు ఉన్నాడో అక్కడ మరణము లేదు, జీవం ఉంది. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మనల్ని మరణములో నుండి జీవంలోనికి నడిపించడానికి, నరకానికి వెళ్ళవలసిన మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేసుకోవడానికి సెలవులో యాగమై ఉన్నాడు. సెలవులో ప్రభు ప్రాణమిచ్చడం ద్వారా అపవాది తల చితకగొట్టబడిందండి. అపవాదితో ప్రభు పోరాడలేదు, కానీ ఒక్క మాటతో అపవాదిని గద్దించగలిగిన శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. అపవాది బంధకంలో ఉన్నవారిని ఈరోజు మీరు నేను కూడా విశ్వాసంతో, శుద్ధ హృదయంతో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విడుదలను ప్రకటిస్తే ఆయన నామములో శక్తి ఉంది. ఎస్, ఈ రోజున ఎందరో సాతాను బంధకాలలో ఉన్నారు. అపవాది తంత్రాలకు గురైపోయి ఉన్నారు, అపవాది క్రియలతో నిండిపోయి ఉన్నారు. మీ జీవితంలో సాతాను సంబంధమైన పనుల్లో ఉన్నారా? సాతాను సంబంధమైన ఆశలు, కోరికలు, తలంపులతో సతమతమైపోతున్నారా? మీరు విడిచిపెట్టలేనటువంటి మద్యపానం కానీ, ధూమపానం కానీ, ఏదన్నా ఒక బలహీనత, ఒకటి కాదండి, పాపాలన్నీ లిస్టు చెప్పాలంటే బోల్డ్ ఉంటాయి. ఆజ్ఞాతిక్రమమే పాపము, సకల దుర్నీతి పాపమే. వాటికి మీరు గురవునట్లుగా సాతాను మిమ్మల్ని బానిసలుగా చేశాడు. ఇప్పుడు యేసునందు మీరు విశ్వాసం వచ్చింది, మిమ్మల్ని జయశీలుగా చేయటానికి అపవాదిని ఎదిరించి మీరు దేవుని సాక్షులుగా జీవించటకు దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారు లైవ్లో, జూమ్లో ప్రతి ఒక్కరిని దీవించింది. అపవాది క్రియలను లయపరచడానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను. మా జీవితాల్లో ఎటువంటి సాతానుకి ఏ మూల సద్దు లేకుండా మా గృహాలలోని రక్తాన్ని విశ్వాసం ద్వారా ప్రోక్షిస్తున్నాం. మా హృదయాలను, మా మనస్సాక్షిని మరొకసారి నీ ప్రశస్తమైన రక్తము ద్వారా శుద్ధీకరింపజేయుతాడు. మా బ్రతుకులు జయశీలులుగా, నీ సాక్షులుగా జీవించటకు సహాయం చేయండి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడైండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్ర పారాలు 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా పంపించండి. మేము మీకోసం ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రోజు 9 మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరు ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడైనది గాక. ఉదయకాల స్తుతులు నీకు సదయు